క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థాన ప్రత్యక్షతల గురించి ఒక్కొక్కటిగా మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తిబేరియా సముద్రం యొద్ద మరి ప్రత్యక్షమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ సంఘటన ప్రత్యేకంగా మరి యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. మిగతా సువార్తల్లో మనకు ఈ సంఘటన కనబడదు. ప్రత్యేకంగా మరి ఈ సంఘటనను మరి యేసు ప్రభు ప్రత్యక్షత ఏ విధంగా జరిగింది, వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగింది, ఆ పరిస్థితి ద్వారా మరి వారు దేవుని ప్రత్యక్షత ద్వారా ఆశీర్వాదాన్ని ఏ రీతిగా పొందుకున్నారో, తర్వాత వారికి ఏమని సెలవిచ్చాడో ఉన్నటువంటి ప్రత్యేక విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఇక్కడ 21వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే, అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. మనం ఎక్కువగా సువార్తల్లో మరి సువార్థికులు రాస్తూ ఉన్నప్పుడు గలిలయ సముద్రము అని ఎక్కువగా రాసేటువంటి వారు. గెనెసరేతు అనేటువంటిది మరి లూకా సువార్తలో మనకు 5వ అధ్యాయంలో ఒకసారి కనపడుతుంది. అంటే ఎక్కువగా వాళ్ళు వాడేటువంటి పదం గలిలీ లేక గెనెసరేతు. మరి గలిలీ అనేటువంటి మాటకు అర్థము జిల్లా, డిస్టిక్ అని అర్థం. దాని నుంచి హగిలేల్ అనేటువంటి పదం, హీబ్రూ పదం అసలు దాని నుంచి గలిలీ అనేటువంటి పదము ఒక జిల్లా అనేది వచ్చేది. మనకు యెషయా 8:1 కూడా ఉంటుంది ఈ మాట. మరి ఈ రీతిగా వాళ్ళు ఎక్కువ గలిలయ సముద్రం అని దాన్ని పిలుస్తారు, సీ ఆఫ్ గ్యాలిలీ. కానీ అది వాస్తవానికి సముద్రం కాదు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకొక పేరు గెనెసరేతు అని అంటే కనుక వీణె, ఏ రీతిగా అయితే వీణె ఆకారంలో ఉంటుందో ఆ యొక్క సముద్రం కూడా ఆ రీతిగా ఉంటుంది. అయితే దీనికి చాలా ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే, ఇది ఆ యొక్క సముద్రం మట్టము కంటే కూడా కిందగా ఉంటుంది. అంటే సీ లెవెల్, అంటే ప్రతిదీ కూడా మరి ఈ సముద్రాలన్నీ కూడా ఒక లెవెల్లో ఉంటాయి. అంటే ఒకే మట్టం మీద, ఒకే అంచు మీద ఉంటాయి. అవి ఉండాల్సినటువంటి, ఎందుకంటే భూమి మామూలుగా మీరు రోడ్డు మరి అర్థం కావాలి అని అంటే, రోడ్లను మరి కొత్తగా మన మామూలు పాత రోడ్లను మళ్ళీ కొత్తగా వేసేటప్పుడు కానీ లేదా కొత్త రోడ్లు వేసేటప్పుడు కానీ ఒకటి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని వాడు ఒకడు పట్టుకొని ఒక కట్టెలాగా పట్టుకొని చూస్తూ అంటాడు అన్నట్టు. మీరు అనుకోవచ్చు వీళ్ళకి ఏం పని లేదు, ఏమో వీడు ఇక్కడ విడినాడు, వాడు అక్కడ కట్టె పట్టుకొని ఉన్నాడు, వీడు చూస్తాండి ఏంది, ఏమో దాంట్లో ఎందో ఇట్లా పెట్టి చూస్తాండి, ఇట్లా కనపడతాను, ఏం పని లేదని మీరు అనుకోవచ్చు. కానీ దాంతోనే చాలా పని ఉన్నది. ఏంటంటే అది లెవెలింగ్ అంటారు. అంటే ఆ రోడ్డు, ఆ భూమి ఎంత లెవెల్లో ఉన్నది, కనీసం ఒక చిన్న ఇంచు కూడా దాంట్లో తెలిసిపోతుంది వాళ్ళకి. అంటే రోడ్లో అది ఎంత లెవెల్లో ఉంది. అందుకే చూస్తూ ఉంటాం మనం, కొత్త రోడ్డు వేసేటప్పుడు కొన్నిసార్లు మట్టి చాలా ఎత్తేస్తూ ఉంటారు, కొన్ని చోట్లలో కొన్ని చోట్ల తక్కువ వేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక లెవెల్కు రోడ్డును తీసుకొస్తారు అన్నట్టు. కాబట్టి ఆ ఏ లెవెల్కు తీసుకురావాలి అనేది, రోడ్డు అసలు ఎక్కడెక్కడ ఎత్తున్నది, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నది అనేటువంటిది ఈ యొక్క వాళ్ళు ఈ స్కేల్ పెట్టి చూస్తూ ఉంటారు. వాళ్ళ దాని మీద గీతలు ఉంటాయి, దాని మీద ఇంచులు కానీ లేకపోతే మీటర్స్ కానీ ఫీట్లు కానీ ప్రతిదీ కూడా వాళ్ళు నోట్ చేసుకొని తర్వాత ఆ లెవెల్లను బట్టి మార్కింగ్ ఇస్తారు, దాన్ని బట్టి లెవెల్ చేస్తారు. సో అదే రీతిగా సముద్రాలన్నీ కూడా ఒక లెవెల్లో ఉంటాయి అన్నమాట, అంటే ఒక మట్టంలో ఉంటాయి. కానీ ఈ గలిలయ సముద్రం అనేది ఆ యొక్క మట్టము కంటే కిందకు ఉంటుంది, ఇంకా లోతుగా ఉంటుంది అన్నట్టు. అంటే భూమికి ఇట్లా ఒక రంధ్రంలాగా కనపడుతుంది భూమి పైనుంచి కనుక మనం చూస్తాం. అంటే అంత ఆ సముద్రాల కంటే ఇంకా తక్కువ లెవెల్లో, అంటే లోతుగా ఉన్నటువంటి సముద్రము ఈ యొక్క గలిలయ సముద్రం. ఇది ఇజ్రాయేల్ దేశం అంతటికి కూడా మంచి నీళ్లను, అంటే ఫ్రెష్ వాటర్, ఎప్పుడు పారేటువంటి నీళ్ళు. మామూలుగా బైబిల్లో మనం చదువుతూ ఉంటాం జీవజలం. జీవజలం అంటే ఏంటిది? పారేటువంటి జలాన్ని జీవజలం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే పారుతూ ఉన్నటువంటి జలం అన్నట్టు, ఆగిపోదు. ఎందుకంటే ఇది హెర్మోను పర్వతం నుంచి కరిగినటువంటి ఆ యొక్క నీరు, ఆ మంచు కరిగి అది పారి ఈ యొక్క గలిలయ సముద్రానికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు
మంచి నీళ్లుగా వాళ్ళు వాడుతూ ఉంటారు. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం అంతటికి నీటి వనరుగా ఉంటా ఉన్నది. మరి ఈ యొక్క గలిలయ సముద్రము, గెనసరేతు అనేటువంటి పేరును వాడకుండా మరి యోహాను ఎందుకు తిబేరియా అనేటువంటి మాటను వాడుతున్నాడంటే, తిబేరియా అనేటువంటి వ్యక్తి మరి రాజు, తిబేరియా కైసర్, తిబేరియా కైసర్ అనేటువంటి రాజు, ఆ రాజు పేరు మీద హేరోదు ఈ యొక్క పట్టణాన్ని కట్టించాడు. ఇది క్రీస్తు శకం 17 నుంచి 20 సంవత్సరం మధ్యలో కట్టబడినటువంటి పట్టణం ఇది. మరి ఆ తిబేరియా ఆ యూదుల సమాధుల మీద కట్టబడినటువంటిది కాబట్టి యూదులు ఈ స్థలాన్ని అపవిత్రంగా ఎంచేటువంటి వాళ్ళు. కానీ యెరూషలేము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరి కూలగొట్టబడ్డాది. ఆ యొక్క ప్రాంతమంతా కూడా ఆక్రమించుకోబడ్డాది. కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ ఈ తిబేరియాలో ఉన్నటువంటి ప్రజలు మరి తిరుగుబాటు చేయలేదు. ఆ సమయంలో తిరుగుబాటు చేయనటువంటి ఈ ప్రజలు మరి ఇది ప్రత్యేకంగా తర్వాత మరి మెల్లమెల్లగా ఈ పట్టణాన్ని నుంచి రోమీలు వెళ్ళిపోవడం, యూదులు కొంతమంది ఈ పట్టణాన్ని ఆక్రమించుకోవడము, తర్వాత మెల్లమెల్లగా ఇది రబ్బీలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలముగా ఏర్పరచబడేది. ఎందుకంటే యెరూషలేము ఇక వారికి రాజధానిగా లేదు కాబట్టి ఇది ఒక రాజధానిగా యూదులకు అయిపోయాది. కాబట్టి ఇది అప్పుడు ప్రాచుర్యంలోనికి, ఈ పట్టణం అనేది అప్పుడు ప్రాముఖ్యంగా దానికి పేరు వచ్చేది. కాబట్టి ప్రాముఖ్యతను బట్టి ఈ యొక్క సువార్తికుడైనటువంటి యోహాను, ఈ మత్తయి, లూకా కానీ తర్వాత మార్కు కానీ వీళ్ళందరూ రాసిన తర్వాత చివర్లో అంటే 70వ సంవత్సరంలో దాదాపుగా ఈ యొక్క యోహాను సువార్త మనకు రాయబడ్డారు. కాబట్టి ఆయన అప్పుడు ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆ పట్టణాన్ని బట్టి ఈ యొక్క సముద్రానికి తిబేరియా సముద్రం అని కూడా వాళ్ళు పిలుస్తూ ఉండేవారు. కాబట్టి దాన్ని బట్టి ఈ యోహాను ఈ పేరును రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అందుకే మనము దీన్ని బట్టి ఏమాత్రము కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఈయన తిబేరియా సముద్రం ఎందుకు రాసిందంటే దీనికి ఒక కారణం ఇది. కాబట్టి ఇక్కడ తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నది ఎప్పుడు? 70వ సంవత్సరంలో కాదు, క్రీస్తు శకం. కానీ ప్రత్యక్షపరచుకున్నది యేసుప్రభు చనిపోయిన తర్వాత. కానీ ఈయన సువార్త రాసింది మాత్రము ఆ 70వ సంవత్సరం సమీపంలో, అంటే యెరూషలేము కూలగొట్టబడ్డప్పుడు, మళ్ళీ యెరూషలేము కూలిపోయినప్పుడు ఈ యొక్క తిబేరియా పట్టణం అనేది ప్రాముఖ్యంలోనికి వచ్చేది. యూదులు కూడా అనేక మంది అక్కడ నివాసము ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా ఆ పట్టణానికి వచ్చినటువంటి ప్రాచుర్యాన్ని బట్టి ఆ సముద్రానికి ఆ పేరుంది కనుక మరి యోహాను దాన్ని బట్టి ఈ యొక్క తిబేరియా సముద్రం అని రాస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు తన్ను ప్రత్యక్షపరచుకునే విధం ఏమనగా, ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, అంటే యేసు ప్రభు ఒక్కొక్కరిని ప్రత్యక్షపరచుకున్నటువంటి విధానం వేరు, ఉద్దేశం వేరు. మొదట ప్రత్యక్షపరచుకున్నటువంటి ఆ యొక్క మగ్దలేన మరియా, ఆమె యేసు ప్రభును వెతుకుతూ ఏడుస్తూ యేసు ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు నన్ను ఎవరు ఎత్తుకపోలేదు, నేను సజీవుడిని అయి ఉన్నాను, తిరిగి లేచాను అని ఆమె వెతుకుతూ ఏడుస్తూ ఉన్నది కనుక ఆమెను ఆదరించడానికి, లేచాను, నన్ను ఎవరు ఎత్తుకొని పోలేదు, నా దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోలేదు, నేను లేచాను అనేటువంటి ఒక సంతోషాన్ని మరి ఆమెకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రత్యక్షతను రుజువును చేశాడు. తర్వాత స్త్రీలు కూడా అదే రీతిగా వారు యేసు ప్రభుని ఎవరో ఎత్తుకపోయారు అనుకుని తిరిగి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత శిష్యులు మరి ఎంతో బాధతో మేడగదిలో ఉంటే మరి వారికి సమాధానాన్ని కలగజేయడానికి, ధైర్యపరచడానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. తోమా అనుమానంతో ఉన్నాడు కాబట్టి మరలా ఆ శిష్యులు ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షం కావడం జరిగింది. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి బాటసార్లకేమో వారు లేఖనాలను చర్చించుకుంటున్నారు కాబట్టి ఆ లేఖనాలు ఈ విధంగా చెప్తున్నాయి, మరి క్రీస్తు ఎందుకు ఇట్లా చనిపోయాడు అనేటువంటి ఒక సందేహాలు వారి మనసులో మరి చర్చించుకుంటున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు లేఖనాల్లో ఏ విధంగా క్రీస్తు శ్రమపడి మరి చనిపోయి తిరిగి లేస్తాడో ఆ లేఖనాల్లో నుండే వారికి బోధిస్తూ ప్రత్యక్షమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఇక్కడ శిష్యులు మరి యేసు ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారు. అంటే చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారు అని అంటే వాళ్ళ జీవనోపాధి, వారికి ఆహారం కావాలి, జీవనోపాధి కావాలి.
ఎందుకంటే మరి ఆ శిష్యులకు ఇంతకాలం ఏమింది, ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుతో ఉన్నారు కాబట్టి వారిని పోషించేవారు ఉన్నారు, వారికి మరి అందరూ సహకారం అందిస్తూ ఉన్నారు, భోజనాలు పెడతా ఉన్నారు, వాళ్ళ ఖర్చులకు అన్నిటికి కూడా ప్రయాణానికి కానీ వాళ్ళు సేవకు కానీ ప్రతిదానికి వారికి ఏ లోటు లేకుండా ఉన్నది. యేసు ప్రభు ఎవరి దగ్గర, యూదా ఇస్కరియోతు దగ్గర డబ్బు సంచి ఉన్నది. అంటే యేసు ప్రభు యొక్క పరిచర్య కొరకు సహాయం చేసేటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రియ బిడ్డలారా. కానీ ఇప్పుడు మరి యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారికి అంత సహకారం అందడం లేదు. మరి కాబట్టి వీళ్ళు ఇక జీవనోపాధి ఎట్లా, మన పోషణ ఎట్లా, మనం ఎట్లా బతకాలి, మన బ్రతుకు తెరువు ఎట్లా అని చెప్పేసి ఈ ఆలోచనలో ఉండి ఏం చేస్తున్నారు, ప్రభు మీద ఆధారపడకుండా వాళ్ళు తిరిగి అంతకు మునుపు జీవించినటువంటి లేదా అంత మునుపు చేసినటువంటి వృత్తిలోనికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మనిషి తనకున్నటువంటి కష్టాలను బట్టి ఏం చేస్తూ ఉంటాడంటే అనేక మార్గాలను వెతుకుతాడు, తప్పులేదు. కానీ మనం ఏ మార్గం వెతుకుతున్నామో ఆ మార్గము ఏ నిర్ణయం తీసుకోవాలనేది చాలా ముఖ్యం. ఇక్కడ వీళ్ళు బ్రతకడానికి మళ్ళీ చేపలు పట్టాల్సిన అవసరం లేదు, ప్రభు మీద ఆధారపడితే ప్రభువే పంపిస్తాడు. అది మనం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని పోషించగలడు, పిలిచినటువంటి దేవుడు మనకు కావాల్సిన అన్ని సమకూర్చగలడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. మీరు యేసు ప్రభు చెప్పాడు వాళ్ళకు బోధలో ఎన్నోసార్లు, ఏం తిందాం, ఏం తాగుదాం, మరి ఏం ధరించుకుందామని మీరు చింతపడకండి, మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకండి. మరి ఆకాశ పక్షులను చూడండి, పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అని చెప్పి దేవుడు వారికి చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు, మీరు నన్ను అన్ని విడిచి నన్ను వెంబడించండి అని అంటే, అప్పుడు అయ్యా అన్ని విడిచిపెట్టినాం కదా, మరి మాకేం దొరుకుతుంది అంటే, మీకు ఈ లోకంలో పరలోకంలో 100 రెట్ల ఫలం దొరుకుతుంది అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. ఇలాంటి మాటలన్నీ కూడా వాళ్ళకి ఎన్ని చెప్పినా అవి వాస్తవంగా జరుగుతాయి, లేకపోతే అవి నిజ జీవితంలో ఒక అనుభవంగా జరుగుతాయని వాళ్ళు నమ్మలేకపోయారు. మనిషి అంతే, ఆకలి అవుతుంది అనుకో, తినాలంతే. ఇక మరి యేసు ప్రభు ఎక్కడి నుంచైనా పంపిస్తాడని ఎదురు చూడరు. ఎందుకు? విశ్వాసం. సేవలో ఉన్నప్పుడు ఏముండాలి మనకి? విశ్వాసం ఉండాలి, ఓపిక ఉండాలి, నిరీక్షణ ఉండాలి, తొందరపాటు ఉండొద్దు. కాబట్టి ఆ నిరీక్షణ, విశ్వాసం అంటే మనల్ని ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నామో అవి తెలియజేస్తాయి నువ్వు తీసుకునే నిర్ణయాలు. నీ ఓపికే నీ దేవుని మీద ఆధారాన్ని తెలియజేస్తాయి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారికి ప్రత్యక్షం కావడంలో ముఖ్య విషయము ఈ యొక్క శిష్యులు జీవనోపాధి ఎట్లా, మాకు ఆహారం ఎట్లా, మేము ఎట్లా బ్రతకాలి, మరి సేవ చేయమని యేసు ప్రభు చెప్తున్నాడు, మరి ఎట్లా, మా కుటుంబం ఎట్లా, వీళ్ళు ఎట్లా, వాళ్ళు ఎట్లా, అన్నీ ప్రభుకి అప్పచెప్తే అన్నీ పోతూనే ఉంటాయి. కానీ అదెట్లా ఇదెట్లా అని ఆలోచన చేస్తూ ఉంటే అన్నీ ఏమవుతాయి, ఇంకెక్కువ సమస్యలు, ఇంకెక్కువ ఇబ్బందులు, ఇంకెక్కువ డిప్రెషన్లు ఇవి జరుగుతాయి. మరి శిష్యులు ఇంతగా యేసు ప్రభుతో ఉండి ఏం తక్కువ కాలేదు. యేసు ప్రభు చెప్పాడు, 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఎన్ని ఎత్తారు అంటే, అయ్యా 12 గంపలు ఎత్తిన. మరి ఇంత జరిగినా ఇంకా రొట్టెల గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అంటే యేసు ప్రభు మనకు పోషించగలడని అనేక అద్భుతాల ద్వారా చూపెడతాడు. మనకు ఇప్పుడు సమృద్ధి ఉన్నది, మరి కరోనా టైంలో ఏమైంది, చాలా ఇబ్బంది ఉన్నది. అయినా దేవుడు అట్లాంటి సమయాల్లో కూడా పండ్లు పంపించాడు, బియ్యం పంపించాడు, కూరగాయలు పంపించాడు, ఏం తక్కువ లేకుండా ఏం కొదవ లేకుండా చేశాడు. ఏమవుతుంది, ఎక్కువయ్యేసరికే మనిషికి ఏమవుతుందట, ఇబ్బంది అవుతుంది. మనిషికి అరకొర ఫెసిలిటీ, అరకొర ఉంటేనే కొద్దిగా దేవుని మీద ఆధారపడతాడు. ఎక్కువేటాలకు ఏమవుతుంది, పడేసుడు, వేస్ట్ చేసుడు, మంచిగా లేదన్నాడు. కడుపు మాడితే మాడిన కూరైనా మంచిగానే ఉంటుంది. ఏందట, కడుపు మాడితే ఏమవుతుందట, మాడికాయ పచ్చడి అయినా కూడా తీయగా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చిన ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయొద్దు. మనకెంత దేవుడిచ్చాడో దాన్ని మనం తినేంత తినాలి. అది దేవుడిచ్చినటువంటి మన్నాను. మరి వాళ్ళు ఏం చేశారు, శనిగారు మన్నా మీద. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చినటువంటి మన్నా, దాని మీదనే జరుగుతాయి, ఇంకేం చెప్పాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు వారికి ప్రత్యక్షం అంటే, నేను మిమ్మల్ని చూసుకుంటాను, పోషిస్తాను, మీరు మీ పోషణ గురించి ఏం చింతించకండి అని చెప్పి ఆ ఉద్దేశం మరి వారికి తెలియజేయడానికి ప్రత్యక్షమైనటువంటి
విధానం లేక అవసరత ప్రియమైనటువంటి బిడ్డలారా. అక్కడ ఏం జరిగిందో మనం చదువుకుందాం. 2వ వచనములో, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనీయేలు, జబదాయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. అంటే దాదాపు 7 అక్కడ ఉన్నారు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, అంటే వీళ్ళు అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఏం జరుగుతున్నది? అక్కడ ఒట్టిగానే టైంపాస్గా కూర్చొని ఒట్టిగానే పేతురు లేచి నేను చేపలు పడతాను పోతాను అనలే. అంటే ఏదో వాళ్ళ మధ్యలో చర్చ జరుగుతూ ఉన్నది. అంటే దేని గురించి? మరి ఎట్లా మనం సేవ చేస్తే మనకెట్లా, మనకు రొట్టె ఎట్లా, మనం ఎక్కడ ఉందాం, ఏం చేద్దాం, ఎక్కడికి పోదాం, మరి యేసు ప్రభు ఏమో సేవ చేయమంటున్నాడు, మరి ఇక్కడ భార్య ఉన్నది, ఇక్కడ మరి అత్తున్నది, లేకపోతే అందరికీ భార్యలు ఉన్నారు, మరి వాళ్ళ జీవితం ఎట్లా, వాళ్ళని ఎట్లా పోషించాలి, ఎవరు పోషించాలి, ఇవన్నీ ఎట్లా అని చెప్పి ఇవన్నీ ఏదో రకమైనటువంటి చర్చ వారి మధ్యలో జరుగుతున్నప్పుడు, ఇదంతా కాదు, ఇక నేను చేపలు పడటానికి పోతాను అంటే ఏంటిది? అంటే చేపలను బట్టి మనము సంపాదించుకొని ఇది మనము ఏం చేద్దాము, మనము ఈ యొక్క పోషణను లేక సేవ చేద్దాం అన్న ఆలోచన. కాబట్టి ఏదో చేస్తే చేపలు పడితే, ఎందుకంటే ఇవన్నీ ఏంటిదంటే మామూలుగా సాధారణంగా సైకలాజికల్గా డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక పనిని ఎంచుకుంటారు. కొంతమంది చెట్లు పెంచడము, గార్డెనింగ్ చేయడము, కొంతమంది హార్స్ రైడింగ్ చేయడం, కొంతమంది ఈత కొట్టడం, కొంతమంది ఒక ఇట్లాంటి చేపలు పడటానికి పోయి అక్కడ వలలేసి కూర్చొని ఆ చల్లటి సముద్రపు గాలిని పీల్చుకొని, ఇవన్నీ ఏం చేస్తాయట, మనిషికి ఒక ప్రశాంతతని ఇస్తాయి. మనం మామూలుగా ఆ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? మైండ్ అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాదంటలేను, కానీ అట్లా ఊకే సముద్రానికి పోలేవు కదా. మన దగ్గర సముద్రం లేదా, ఎట్లా మరి? నువ్వు పోవాలంటే ఎటు పోవాలి? చెన్నై పోవాలి, లేకపోతే అటు ఎటు రాజమండ్రి దగ్గర ఎటు పోవాలి, వైజాగ్ పోవాలి, లేదా కేరళ పోవాలి, పోలేము. కాబట్టి ప్రశాంతత కొరకు అనేక కొన్ని మార్గాలు ఉంటాయి. కానీ ఆ మార్గాలు మనం ఎంచుకుంటే అది పదే పదే చేయాలి. కానీ యేసు ప్రభు మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఇక నీకు డిస్టర్బ్ కాకుండానే దేవుడు ఎల్లప్పుడూ ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. అది నేను చెప్పేది. కాబట్టి మనం ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. మనం యేసు ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళం, సేవ చేసేటువంటి వాళ్ళం. కాబట్టి వీళ్ళు పేతురు, యోహానులకు ఇవన్నీ ఏంటిది, చాలా ఒక రకమైనటువంటి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విషయాలు. అటు యేసు ప్రభు లేచాడు, ఇటు ఏం చేయాలో అర్థం కావట్లే, మన జీవితం ఎట్లా, మన లైఫ్ ఎట్లా, మనము సేవ చేయాలంటారు, మరి ఏం చేయాలా, ఎట్లా బోధించాలి, మరి వాక్యం సరిగా తెలియదు, మనకు శక్తి లేదు, ధైర్యం లేదు, సంపుతరన్న భయం ఉన్నది. ఇట్లా ఈ అన్నిటి మధ్యలో ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని ఇవన్నీ ఏమవుతున్నాయి వాళ్ళ మనసుల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ డిస్కషన్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి బిడ్డలు. మరి ఇలాంటి సందర్భంలో ఇక పేతురు ఏం చేశాడు, ఇదంతా కాదు, ఇక నాకు మైండ్ అంతా ఇక అసలు హీట్ ఎక్కిపోయింది కాబట్టి చేపలు పడితే అట్లన్నా జర ఆ సముద్రం గాలి పీల్చుకుంటే జర ప్రశాంతం, అట్లా సముద్రానికన్నా పోతానని నేను అని ఆయన పోతా అంటే, ఇక నువ్వు పోతే మేము కూడా వస్తాం పా అని ఇక వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇక అప్పుడు సముద్రానికి పోయారు. మరి ప్రశాంతంగా వలలేస్తా అంటే ఏమవుతుంది, వాళ్ళకి ఇంకా ఒక భారమే పెరుగుతుంది తప్ప ప్రశాంతత రాలే. ఎందుకంటే వలేస్తే చేపలు పడ్డాయి అనుకో సంతోషం కలుగుతుంది. కానీ వలేసిన చేపలు పడలేదంటే ఏమవుతుంది అంటాం కదా, మూలిగే నక్క మీద ఏం పడ్డదట, తాటికాయ పడ్డట్టు. అరే వాళ్ళు అసలే మూలుగుతో పోయి ప్రశాంతత కొత్త ఏమైందట, ఇంకో అశాంతి వచ్చేసింది అన్నట్టు. కాబట్టి ఇంకా అశాంతి వస్తుంది, ఇంకా శోధన వస్తుంది, ఇంకా లేని చిక్కులు వస్తాయి అంటారు కదా. ఏదో ఆపరేషన్ పోతే ఉన్న ముక్కు పోయిందట అన్నట్టు వీళ్ళది ఏదో సమాధానము ఏదో చేద్దామని పోతే ఏమైందట, అసలు వాళ్ళు చేపలు పట్టకుండానే అయిపోయారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారం కాకుండా, దేవుని ఆలోచన ప్రకారం కాకుండా నీవు ఇంకా ఏ ఆలోచన ప్రకారం వెళ్ళినా నీ జీవితంలో అది అశాంతి ఇంకా తీసుకొస్తుంది, కానీ ప్రశాంతత తీసుకురాదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచనలు వస్తాయి,
అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు రావద్దు మనకు. ఒక సరి అయినటువంటి ఆలోచన, దేవుని సంబంధమైన, వాక్య సంబంధమైన, దేవునికి అనుకూలమైన, అంటే ప్రతి విషయంలో దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ ఇవ్వడు. మనకు దేవుడు వాక్యంలో ఉంటాయి. దేవుడు ఆ వాక్య ద్వారా ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి మంచి గమాలియలు ఏం చేశాడు? ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. దావీదుకు కూడా ఆలోచనకర్తలు ఉన్నారు, వారికి ఆలోచనలు ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి ఒక మంచి ఆలోచన మనము దేవుని వాక్యంలో మోషేకు కూడా ఏం చేశాడు? తన మామ మంచి ఆలోచన ఇచ్చాడు. కాబట్టి ఆ రీతిగా ఆ సందర్భంలో మనం ఏం చేయాలి అనేది ఒక మంచి ఆలోచన, దైవికమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి, వాక్య అనుసారమైనటువంటి, దేవునికి అనుకూలమైనటువంటి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో ఏం చేస్తాడు? నేను ప్రభు వలన ఏమీ పొందలేదు ఫలానా వివాహాల విషయాల్లో చెప్తా ఉంటాడు. కాబట్టి కానీ ఒక దైవజనునిగా ఒక మంచి సలహా నేను ఇస్తున్నాను అని చెప్తాను. అంటే ఈ కాలాన్ని బట్టి నేను చూస్తే ఇది చేస్తే బాగుంటుంది. అట్లాగే మనకు కూడా, వీరికి కూడా ఒక సమస్య వచ్చింది, ఏంటిది? జీవనోపాధి ఎట్లా అని ఇవన్నిటి ద్వారా ఉన్నప్పుడు మనం ఏం చేద్దాము అనేది వారికి ఆలోచన వచ్చినప్పుడు వారు ప్రార్థన చేసి మరి ఒక నిర్ణయం, దేవుణ్ణి అడుగుదాం, దేవుడు పోషిస్తాడనో, లేకపోతే దేవుడు వాక్యంలో ఇన్నిసార్లు మనకు పోషించాడు కదా దేవుడు, మరి మనల్ని ఎందుకు పోషించాడు అనే మాట రావాలి. కానీ ఎట్లా అట్లెట్టవుతుంది బ్రదర్, మనం వేరే దూరం పోతాం ఊరికి, ఆడ దొరుకుతుందా? ఆడ ఫెసిలిటీస్ ఉంటాయా? ఆడ నీళ్ళు ఉంటాయా? ఆడ రోడ్డు ఉంటుందా? ఆడ కరెంట్ ఉంటుందా? ఆడ లైట్ ఉంటుందా? ఆడ కష్టం అవుతుంది కదా అని ఇట్లా ఏంటిది అపోజిషన్ పార్టీ ఉంటుంది కొద్దిగా. ఈ అపోజిషన్ పార్టీ ఎవరంటే వాళ్ళకి సైతాను ప్రేరేపణ ఇస్తాడు. కాబట్టి మనము ఉంటాయి, ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ ఆ మార్గాలలో దైవికమైనటువంటి, దేవుడికి నచ్చేటువంటిది, అనుకూలమైనటువంటిది, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు, ఏకాభిప్రాయం. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మనము ఏకాభిప్రాయం దేవుని ద్వారా రావాలి. కాబట్టి వీరు తీసుకున్నటువంటి నిర్ణయము తప్పు. ఏంటిది? చేపలు పట్టడం వెళ్దాము అని అనుకోవడము చాలా పొరపాటు. ఈరోజు నీ జీవితంలో కూడా మరి నీకు వచ్చినటువంటి ఆ యొక్క సమస్యల సమయంలో నువ్వేం చేయాలి అని అంటే, ప్రార్థనాపూర్వకంగా ఒక మంచి వాక్యం కొరకు, ఒక మంచి సలహా కొరకు, లేతే అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయగలమో, లేతే ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేశారో అట్లాంటివి మనం చూసుకొని మనము దేవునికి అనుకూలమైనటువంటిది, మనము దేవుని యొక్క చిత్తంలో నుండి లేక దేవుని పనిలో నుండి పక్కకు తొలగిపోకుండా ఉండేటువంటి సలహాను మనం వెతకాలి. అంతేగాని ఇక నాకు కష్టాలు వస్తున్నాయి, ఇక శ్రమలు వస్తున్నాయి, ఇక ఊకే ఈ శోధనలు వస్తున్నాయి, ఇక పోతేనే మంచిది నాకు అనేటిదట. ఇదేం సలహా? ఇది మంచి సలహా కాదు, ఇది సైతాన్ సలహా. వస్తాయి లోకంలో ఉన్న వాళ్ళకి శ్రమలు లేవా, కష్టాలు లేవా, శోధనలు లేవా, ఇబ్బందులు లేవా? వాళ్ళందరూ లోకంలో అందరూ హాయిగా బతుకుతానరా? బ్రతకరు. ఎక్కడైనా ఉంటాయి, లోకంలోనే ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి, ప్రతి స్థలంలో ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో మనము ఒక దైవ చిత్తానికి లోబడేటువంటి, దైవ చిత్తానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, సలహాలను పాటించాలి. అది దేవునికి అనుకూలమైనటువంటి వాటిగా ఉండాలి తప్ప అది దైవ చిత్తంలో నుండి దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని మనం చేయడానికి మనం సలహాలు వినొద్దు. లేకపోతే అలాంటి సలహాలు ఆలోచనలు మనకు రావద్దు.